హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. మనం ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ రాగి పరాటా చేయడం ఎట్లానో నేర్చుకుందాం. ఇది మంచి డయాబెటిక్ ఫ్రెండ్లీ, చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళకి ఎవరికైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా. ఈవినింగ్ స్నాక్స్ కింద, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం హెల్దీ రాగి పరాటా ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక 2 కప్పుల రాగి పిండి తీసుకుందాం. దాంట్లోకి సన్నం కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాం. పచ్చిమిర్చి పేస్టు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలా. అందులోనే కొంచెం సాల్టు, కొత్తిమీర, మళ్ళంటే జీరా అన్నీ వేసుకోవాలా. పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి. జీరా వేసాం కాబట్టి జీలకర్ర పొడి వేసుకోకపోయినా పర్వాలేదు. జీరా వేయకపోతే జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముందే వాటర్ పోసుకోవద్దు. ఈ ఆకులన్నీ మొత్తం పిండికి పట్టేటందుకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ గట్టిగానే కలిపి పక్కన పెట్టుకోవాలా. ఎక్కువ నీళ్ళు పోసినామనుకో, ఇప్పుడు మనం సాల్ట్ అవన్నీ వేసినాం కదా, ఇందులో నుంచి కూడా వాటర్ వచ్చేసి మెత్తగా జారులాగా అయిపోతుంది పిండి. కాబట్టి చూసుకొని మెత్తగా కలుపుకోకుండా గట్టిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పొడి పొడిగానే కలిపి పక్కన పెట్టుకోవాలా. మరి మెత్తగా అయిందనుకో మొత్తం ఇక మనకు పరాటాలు రావు. ఇప్పుడు నానిపోయింది, ఎక్కువ నానవసరం లేదు. మనం ఇట్లా ఒక క్లాత్ తీసుకొని తడి చేసుకొని చేత్తోనే నొక్కుకోవాలన్నమాట. వీటిని మధ్య మధ్యలో వాటర్ అద్దుకుంటూ చేత్తోని పలచగా నొక్కుకోవాలా. అట్లనే పక్కన స్టవ్ మీద ఒక పెనం కూడా పెట్టుకొని వేడి చేసుకోవాలా. చూడండి, ఇప్పుడు ఇట్లా నొక్కున్నాం కదా, దీన్ని ఇట్లా క్లాత్తో సహా తీసుకుని పెనం మీద వేసుకోవాలి. వేసుకున్నాక ఈ క్లాత్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా 2 పక్కల ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం ఏదన్నా వేసుకొని, నేనైతే ఆలివ్ ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాను. మీ ఇష్టం ఆయిల్, గీ ఏదైనా, బటరు మీ ఇష్టం ఏదైనా వేసుకొని మంచిగా ఫుల్ ఫ్లేమ్ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా నొక్కుంటూ 2 పక్కలు మంచిగా కాల్చుకోవాలా. ఇప్పుడు కాలిపోయింది కదా, ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం. పెరుగుతో చాలా బాగుంటుంది. పెరుగు, బట్టరు, గ్రీన్ చట్నీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, మన టేస్టీ రాగి పరాటా రెడీ అయిపోయింది స్ప్రింగ్ ఆనియన్తో. మీరు కూడా నచ్చితే ఒకసారి చేసుకొని చూడండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.